అందరికీ నమస్కారం అండి. వాట్ ఈజ్ అవర్ బేసిక్ ప్రాబ్లం? మనకు ఉన్నటువంటి మౌలికమైనటువంటి సమస్య ఏమిటి? ఈ విషయం పైన ఫిబ్రవరి 10వ తారీఖు 1957 సంవత్సరంలో జిడ్డు కృష్ణమూర్తి గారు బాంబేలో ఇచ్చినటువంటి ఉపన్యాసం ఇది. చాలా మంది ఏంటంటే మనలో అంటే వారు చెప్తున్నటువంటి వాక్యాలుగా చెప్తున్నాను, నావనుకోకండి. కృష్ణమూర్తి గారు వారి ఉపన్యాసాల్లో ఏం చెప్తున్నారంటే, మనలో చాలా మంది కేవలము ఏదైనా ఒక వివరణతోటో లేకపోతే ఎవరైనా చేసినటువంటి విశ్లేషణని ఆధారంగా చేసుకుని వారు తృప్తి పడతారు, కానీ ప్రత్యక్షంగా మౌలికంగా అనుభూతి కోసం చూసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అసలు ఆ రకంగా చూడడమే దాన్నే రిలీజియన్ అన్నారు. రిలీజియన్ ఈస్ ది ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ దట్ విచ్ లైస్ బియాండ్ ది మెజర్ ఆఫ్ ది మైండ్. మనస్సు యొక్క పరిధిలోంచి దాటినటువంటిది, దాన్ని అధిగమించి చూడగలగడము, అనుభూతి చెందడం అనేటటువంటి దాన్నే వారు రిలీజియన్ అనే పదానికి నిర్వచనంగా చెప్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, దాంట్లో ఉన్నటువంటి విశాలంగా ఉన్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని చూడగలగడము. ఈ ఉపన్యాసంలో నేను గమనించింది ఏంటంటే, కృష్ణమూర్తి గారు వైటాలిటీ అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే మనలో ఉన్నటువంటి సత్వము, జీవన శక్తి అనుకోవచ్చు. ఆ వైటాలిటీ అనేటటువంటిది 2-3 సార్లు ఆయన ప్రస్తావించడం జరిగింది. వైటాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నారు. ఆ అనుభూతి చెందాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి ఒక జీవన శక్తి అవసరము. స్పష్టత అనేటటువంటిది కూడా మన ఆలోచనలో ఏర్పడడం అనేటటువంటిది చాలా అవసరము. దేని గురించి స్పష్టత అంటే, ప్రపంచంలో ఉన్న సమస్య, నాలో ఉన్న సమస్య వేరు కాదు. దీని గురించి వారు చాలా సందర్భాల్లో చెప్పారు. మళ్ళీ ఎక్కడ అవసరం వస్తే అక్కడ చెప్తూ ఉంటారు ఈ మాట. ది వరల్డ్ ప్రాబ్లం ఇస్ అవర్ ప్రాబ్లం బికాస్ వీఆర్ ది వరల్డ్. నాలో ఉన్న సమస్య, ప్రపంచంలో ఉన్న సమస్య రెండుగా కాదు, అదంతా కూడా ఒకటే. అయితే ఏమిటంటే, ఇక్కడ మనము ప్రపంచాన్ని అంతటిని ఉద్ధరించుదామని బయలుదేరితే అయ్యే పని కాదు. మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇండివిజువల్ థింకింగ్ అండ్ యాక్షన్. వ్యక్తిగతంగా మనము చేసేటటువంటి చర్య, మన ఆలోచన, వీటిళ్ళకి సాధారణంగా మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా, ఏదైనా సమస్య వస్తే అది బయట నుంచి వచ్చినటువంటి సమస్య, బయట ఉన్నటువంటి సమస్య అనుకుంటూ ఉంటాము. అది కాదు. ఇక్కడ ఒక రకమైనటువంటి మనలో ఉండాల్సినటువంటి ఇది ఏమిటి అంటే, ఆ విస్ఫోటము చెందేటటువంటి జీవన శక్తి. ఇది రెండో ప్రయోగం ఆయనది. ఎక్స్ప్లోజివ్ వైటాలిటీ అన్నారు. ఎక్స్ప్లోజివ్ వైటాలిటీ ఇది రెండోసారి ఆయన వైటాలిటీ అనే పదానికి ఇంకో రకంగా వాడారు. అయితే మౌలికంగా వచ్చినప్పుడు మన సమస్య ఏమిటి అంటే, మొట్టమొదటిది అంటే 3 అంశాలుగా నేను చూశాను ఇక్కడ వారి యొక్క ఉపన్యాసంలో. 3 అంశాలుగా మన సమస్య ఏమిటో అనేటటువంటి విషయాన్ని చర్చించారు. మొట్టమొదటి అంశం ఏంటంటే, మనలో ఒక విధమైనటువంటి అంతర్విరోధం ఉంది. దేర్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్ ఇన్ అస్. ఈ అంతర్విరోధం అనేటటువంటిది మనలో ఉంది. ఏమిటి అంటే, అంతర్విరోధం ఏంటంటే, మనం జీవిస్తున్నటువంటి జీవనం ఇలాగే సాగిపోతూ ఉండాలి, దాంతో పాటే అవతల ఉన్నటువంటి ఆ మహత్తరమైనటువంటి సత్యం ఏదో కూడా మనకి తెలుసుకోవాలి. అంటే నాలో నేను ఏమి మార్పు తీసుకురాను, ఏమి ప్రయత్నం చేయను, ఏది చేయను. చాలా సాధారణమైనటువంటి భాషలో చెప్పుకోవాలంటే అప్ప కావాలి, బువ్వ కావాలి, ఈ రెండు మనకు కావాలి. ఇది మొట్టమొదటి అంశంగా ఆయన పేర్కొంటున్నారు. ఇదే ఉపన్యాసంలో ఆయన రెండో అంశము అంటే నిర్వచనం కంటే కూడా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకుని వారు
చర్చించినటువంటి విషయం ఏంటంటే మనలో ఉన్నటువంటి అసూయ, ఈర్ష్య అనేటటువంటి భావాలు ఎక్కడైతే మనలో ఈ వస్తువులని, విషయాన్ని, ధనాన్ని అన్నిటినీ సేకరించాలి అనేటటువంటి బుద్ధి, అలాగే ఈర్ష్య ద్వేషాలతోటి, అసూయలతోటి కూడినటువంటి బుద్ధి, స్పర్ధ, ప్రతిస్పర్ధ, ప్రతి విషయంలోనూ పోటీ పడడం అవతల వ్యక్తితోటో అవతల విషయంతోటో, అలాగే ఇంతకు ముందు కూడా వారు చెప్పినట్టు మనలో ఒక మహత్వాకాంక్ష, అంబిషన్, ఏదో అయిపోవాలి, ఏదో సాధించాలి అనేటటువంటి ఇటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి వాళ్ళు ఆంతరంగికంగా ఎప్పుడూ కూడా చాలా క్షీణించిపోయి ఉంటారు. ఇన్వర్డ్ స్టార్వింగ్ అన్నారు ఆయన. ఆ ఆంతరంగికంగా క్షీణించిపోయి ఉంటాము. ఎందుకంటే ఇదంతా కూడా తనను తాను ఏదో రకంగా సంతృప్తి పరుచుకోవాలి అనేటటువంటి దృక్పథము కలగడం, ఆ దృక్పథంలోనే ఒక రకంగా హింసా ప్రవృత్తి, అగ్రెషన్ అనేటటువంటిది కనిపిస్తోంది మనకి. దీనివల్ల ఏమవుతోంది అంటే మన జీవితం అంతా కూడా బయట నుంచి నిర్బంధములో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎవరో మనకి నిర్బంధాన్ని ఏర్పరిచారు, మనము వివశులమై జీవిస్తున్నాము అనేటటువంటిది మనకు అనిపిస్తుంది. తద్వారా ఏంటంటే మనలో ఆ అన్వేషణ అనేటటువంటి తపన ఏదైతే ఉందో, ఇంక్వైరీ, అన్వేషణ చేయడం అనేటటువంటి తపన ఏదైతే ఉందో అది మనలో లోపిస్తోంది. లోపించడానికి కారణం ఏంటంటే దానికి ఒక రకమైనటువంటి సాహసం కావాలి, ఒక రకమైనటువంటి ఆ స్విఫ్ట్నెస్ అంటారు ఆయన. అంటే అది చాలా వేగవంతమైనటువంటిది. దాన్ని మనము పట్టుకోవాలి అంటే అదే వేగంతో మనం కూడా కదిలేటటువంటి స్వభావం కావాలి మనకి. అది లేనందువల్ల ఏమవుతోంది అంటే ఎక్కడికక్కడ మనము నిలిచిపోయి మానసికమైన పరిధిలోనే వ్యవహరిస్తున్నాము. ఇది అసలు సాధ్యమా? ఈ రకమైనటువంటి మనస్థితి కలిగి ఉండడం సాధ్యమా అంటే చాలా స్పష్టంగా ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ రకమైన మనస్థితి కనుక మీకు ఉంటే, అంటే ఈ స్పర్ధతోటి కూడుకున్నటువంటిది, ఈర్ష్యతోటి, అసూయతోటి కూడుకున్నటువంటి మనస్తత్వం కూడా కనుక ఉంటే అది ఎప్పటికీ జరగనటువంటి వ్యవహారము. ఈ రెండు పరస్పర విరుద్ధమైనటువంటివి. ది టూ ఆర్ కాంట్రడిక్టరీ అండ్ ఇన్కంపాటిబుల్ అంటున్నారు. ఒకదానితో ఒకటి పొంతన లేనటువంటి విషయం ఇది. ఆ రెండు కోరుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది చాలా ఆ అపోహ మన మనసులోంచి తొలగించుకోవాలి. దీనికి కావలసింది ఏంటంటే ఈ ప్రత్యక్షమైనటువంటి అనుభూతి చెందడము అవసరము. ప్రత్యక్షమైనటువంటి అనుభూతి కాక కేవలము పుస్తక జ్ఞానంతోటో ఇంకోటో చదువుకునో, ఎవరో చెప్తుంటే వింటూ ఉంటేనో, ఆ చెప్పేవాడిని కూడా ఆయన చాలా ఖండించారు. ఆ చెప్పేవాడు ఎవడైతే వ్యాఖ్యానం చేసేవాడు, అనువాదం చేసేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళని ట్రైటర్స్ అన్నాడు ఆయన. వాళ్ళు సంఘ విద్రోహులు ఒక రకంగా చూస్తే. ఎందుకంటే విషయాన్ని గ్రహించకుండా కేవలము వ్యాఖ్యానము చేస్తూ, లేకపోతే దాన్ని ఒక రకంగా దాన్ని అనువదించో, లేకపోతే తమకు తోచిన విధంగా దాన్ని అర్థం చేసుకుని దీన్ని ప్రచారం చేయడం అనేటటువంటి చేస్తూ ఉంటే అక్కడ కూడా మనకి సమస్య వస్తుంది. కాబట్టి ఎక్కడి నుంచి ప్రారంభించాలి అంటే, ఉదాహరణ ఆయన ఏం చేశారంటే, మొట్టమొదటిది నిన్ను నువ్వుగా ఉదాహరణ తీసుకో, నా నుంచి మొదలు పెట్టాలి. దాంట్లో ఒక గుణాన్ని వారు స్పృశించింది ఏమిటంటే, ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈర్ష్య, అసూయ అనేటటువంటిది వారు ఆధారంగా తీసుకుని ఆయన ఏమంటారంటే, ఎన్వీ ఇస్ ఎ మూవ్మెంట్ ఆఫ్ ఎజిటేషన్. అసూయ అనేటటువంటిది సంక్షోభంతో నిండి ఉన్నటువంటి ఒక చర్య. దీన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దీని నుండి విముక్తి ఉంటే తప్ప, అటువంటి మనస్తత్వం ఉంటే ఇది ఎప్పటికీ కూడా సాధ్యపడదు. నేను, నాది, నాకే కావాలి, డిమాండింగ్ ది మోర్, ఎంతైనా సరిపోకపోవడం,
ఇంకా కావాలి ఇంకా కావాలి అని కోరుకోవడము, ఇటువంటి దృక్పథం కలిగి ఉంటే మనం ఎప్పటికీ కూడా ముందుకు సాగలేము. ఇది సాగేటటువంటి వ్యవహారం కాదు. అందుకనే ఈ రెండో అంశం, మొదటి అంశం చెప్పాను చూడండి, కాంట్రడిక్షన్, అంతర్విరోధం అనేటటువంటిది ఒకటి. రెండోది మనని మనం నిర్బంధించుకున్నట్లుగా అనిపించడము, లేక బయట నుంచి ఏదో నిర్బంధముతోటి వివశతతోటి నేను వ్యవహరిస్తున్నాను అనుకునేటటువంటిది ఒకటి. మూడో అంశము మనకున్నటువంటి మెయిన్ ప్రాబ్లం, బేసిక్ ప్రాబ్లం అని దేన్నైతే అన్నారో అది ఏమంటున్నారంటే, నాలో ఆ సామర్థ్యం ఉందా, ఆ తీవ్రమైనటువంటి సంవేగము ఉన్నదా, దీన్ని ఈ ఈర్ష్య అసూయని ప్రత్యక్షంగా సమగ్రంగా సమూలంగా చూసేటటువంటి సామర్థ్యము నాలో ఉందా. ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది చాలా బృహత్తరమైనటువంటి పని అంటారు ఆయన. దిస్ ఎన్ ఎనార్మస్ టాస్క్. ఇది చాలా బృహత్తరమైనటువంటి పని. దీన్ని ప్రత్యక్షంగా దర్శించడము, కేవలము నేను నాలో అసూయ ఉందండి, నేను అసూయ నుంచి బయటపడాలి, లేకపోతే నాలో అసూయ ఉండకూడదు అనేటటువంటి ఆలోచన కాదు. ఆ తీవ్రమైనటువంటి సంవేగంతో దీన్ని దర్శించగలుగుతామా, ఎప్పటికో అప్పటికి దీంట్లోంచి బయటపడిపోతాము అనేటటువంటిది ఎప్పటికీ జరగనటువంటి పని. మెల్లిమెల్లిగా మార్పు వస్తుంది, ఏదో మార్పు వస్తుంది, దాంతో నేను బయటపడతాను అనేటటువంటి చాలదు. బిగిన్ టు ఎంక్వైర్ ఇన్ టు ది హోల్ ప్రాసెస్ ఆఫ్ ఎన్వీ, then the means of totally dissolving envy is already there. అక్కడి నుంచి ప్రారంభించండి. ఈ అన్వేషణ, ఈ పరిశీలన అనేటటువంటిది సమగ్రంగా ఈ ప్రక్రియనంతా కూడా, అసూయ ఈర్ష్య అనేటటువంటిది కేవలం ఒక ఉదాహరణ. దాన్ని తీసుకుని మీరు సమగ్రంగా చూడగలిగి ఆ అన్వేషణ కనుక చేయగలిగితే అక్కడే అది పూర్తిగా సమసిపోవడానికి అవకాశం ఉన్నది. దీంట్లో మనకు చాలా విషయాల్లో అర్థం కావాల్సినటువంటిది ఏంటంటే, నేను ఏదో సాధించాలి, నేను విజయం సాధించాలి, లేకపోతే దీన్ని అధిగమించాలి అనేటటువంటి తపన ఒక రకంగా అవరోధం అవుతుంది. ఆ అవరోధం ఉంటే గనక మీలో ఆ నమ్రత అనే భావం గాని, వినయం అనేటటువంటి అంశం గాని అది ఉద్భవించదు. అది ప్రయత్నపూర్వకంగా చేస్తే వచ్చేది కాదు. నేను ఈ విజయాన్ని సాధించాలి అనేటటువంటి కోరికయే దీనికి అవరోధం అవుతుంది. కాబట్టి ఆ అవరోధాన్ని మనం తొలగించుకోవాలి. ఈ వస్తు విషయ సేకరణలు చేయడం అనేటటువంటిది మనలో లేనప్పుడు, ఇంతకు పూర్వం ఆయన హ్యూమిలిటీకి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే, ఈ అచీవింగ్ సక్సెస్ అనేటటువంటి డిజైర్ ఉండకూడదు అని. అప్పుడు నీలో నిజంగా ఆ ఇంక్వైరీ, ఆ పరిశీలన, ఆ అన్వేషణ చేసేటటువంటి సామర్థ్యం వస్తుంది. ఆ సామర్థ్యం వచ్చినప్పుడు దాన్ని ఏమంటారంటే, ఇట్ ఈస్ ది రైచియస్నెస్ ఆఫ్ లివింగ్ ఫ్రమ్ హ్యూమిలిటీ అండ్ డిస్కవరింగ్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్ వాట్ ఈస్ ట్రూత్. ఆ రైచియస్నెస్ అంటే దీనికి తెలుగులో సంప్రదాయబద్ధమైనటువంటి పదం ఉంది, అది వాడడం సమంజసమే, కానీ దాన్ని వేరే రకంగా అర్థం చేసుకోకూడదు. దీన్నే మన సంప్రదాయబద్ధంగా చెప్పినటువంటి దాన్ని ధర్మము అన్నారు. ఏదైతే సత్యమో, ఏదైతే ధర్మమో, ఏదైతే శాశ్వతమో అటువంటి జీవనాన్ని మనం గడపడానికి ఆ మనలో ఆ నమ్రత అనేటటువంటి భావము కలిగినప్పుడు క్షణక్షణము ఆ సత్యము ఆవిర్భవిస్తుంది, దాన్ని మనం దర్శించగలుగుతాము. ఈ మూడు అంశాలు కూడా మనకి పెద్ద సమస్యలు. మనలో ఉన్నటువంటి అంతర్విరోధము, మనలో ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఏమన్నారంటే వారు ఈ వివశులమై వ్యవహరించడము, మూడోది మనలో ఆ తీవ్రమైనటువంటి సంవేగము లోపించడం. ఈ మూడు అంశాలని ఆధారంగా చేసుకుని ఎన్వి అనేటటువంటి, అంటే ఈర్ష్య అసూయాలు అనేటటువంటి అంశాన్ని, విషయాన్ని ఉదాహరణగా తీసుకుని ఈ చర్చ అంతా కూడా సాగించారు. థ్యాంక్ యూ కృష్ణపణి గారు, చాలా చక్కగా వివరించేస్తారు పబ్లిక్ టాక్ మొత్తం దాన్ని. థ్యాంక్స్ అండి. డాక్టర్ రామకృష్ణ గారు మాట్లాడతారా? నమస్తే అండి. నమస్కారం.
మనము ఎన్నో సమస్యల మధ్య జీవిస్తున్నామని భావిస్తూ ఉంటాము. అది వాస్తవమనే మనం అనుకుంటున్నాము. అయితే ఇంకా లోతుగా పోతే గాఢమైన మౌలికమైన సమస్య ఏంటి అనే దాని వైపు అన్వేషణ కూడా మనం జరపవలసి ఉందన్నమాట. మనలో చాలా మందిని గాఢమైన మౌలిక సమస్య ఏంటి అనే విషయం వైపు వెళ్లకుండా జీవితంలో చిన్న చిన్న సందర్భాలలో చిన్న చిన్న ఘటనలలో కలిగేటువంటి సమస్యల మీద సమస్యల్లో జీవిస్తూ జీవితాన్ని కొనసాగిస్తుంటాం అన్నమాట. అయితే ఒక్కొక్కప్పుడు ఈ సమస్యలలో జీవిస్తూ మధ్యలో అనుకుంటాము, ఈ సమస్యలకి అంతం ఉందా? ఈ సమస్యలకి పోవాలంటే నాకు శాశ్వత ఆనందం కావాలి, లేకపోతే శాశ్వత సుఖశాంతులు కావాలి. ఎప్పుడు ఏదో ఒక గందరగోళం, ఏదో ఒక బాధ, దీంట్లోనే నలిగిపోతున్నాను. అసలు మూలమైనటువంటిది ఏంటి అడ్డుతుంది నాకు ప్రశాంత స్థితి నిలకడగా ఉండకుండా ఏం చేస్తుంది? అలా నిలకడగా ఉండాలంటే నేనేం చేయాలి అనేటువంటిది కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుందన్నమాట. అయితే మనిషి ఏం చేస్తాడంటే నిత్య జీవితంలో తను జీవిస్తున్న విధానంలో తాపత్రయాలు అనేకం ఉంటాయి, తర్వాత అనేకమైనటువంటి కోరికలు ఉంటాయి, అనేకమైనటువంటి గందరగోళ పరిస్థితి ఉంటుంది, ఆ తర్వాత దుఃఖం ఉంటుంది, భయం ఉంటుంది, తర్వాత వెంపర్లాడటం ఉంటుంది, తర్వాత బంధాలు అనేకం ఉంటాయి, దేని మీద ఆధారపడడం ఉంటుంది, అసూయ ద్వేషాలు ఉంటాయి. వీటన్నిటి మధ్య జీవితం గడుపుతూ ఆయన ఏం కోరుకుంటాడంటే నిజంగా సత్యమైనది ఏదైనా ఉందా, భగవంతుడు అనేవాడు ఉంటే దాన్ని తెలుసుకుంటే తప్పకుండా నేను పరమశాంతి అనేటువంటి ఒక భూమిలో అడుగు పెట్టగలుగుతాను అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఇది ఎలా సాధ్యం అంటే ఒక పక్క గందరగోళ స్థితిలో ఉన్నటువంటి మనిషి పరమశాంతి గురించి ఆలోచిస్తూ దాన్ని ఎలా పొందగలుగుతాడు అంటే మనసుకి తెలిసిందల్లా గందరగోళం, అసూయ, ద్వేషం, తాపత్రయం, కోరిక. సో వీటిలో నలిగిపోతున్నటువంటి మనసు, గత భవిష్యత్ ఆలోచనలతో సతమతం అవుతున్న మనసు, కాలాతీతమైనది, నిజంగా ప్రశాంతమైనది, పవిత్రమైన దాని గురించి ఎలా తెలుసుకోగలుగుతుంది అంటారు కృష్ణమూర్తి. ఎందుకంటే ఇలాంటి ఒక పరిమితవంతమైన మనస్సు అపరిమితమైనటువంటి ఒక విషయాన్ని ఎప్పటికైనా కనుక్కోగలదా, అది వీలవుతుందా? సో ఇది ముఖ్యంగా మనము తెలుసుకోవలసింది. కానీ ప్రతి ఒక్కరం ఏం చేస్తామంటే మనకు తెలిసిన విషయాలతో, తాపత్రయాలతో, బంధాలతో సాగుతున్నటువంటి జీవితాన్ని వదిలిపెట్టడానికి సుతరాము ఇష్టపడం. సో ఇందులోనే ఉంటూ అనేక గుళ్ళు, గోపురాలు, దైవ ప్రార్థనలు ఇవన్నీ చేసి వాటిలో ఏ లోపము లేకుండా జరగాలని, కోరికలు తీరిపోవాలని ఆ తాపత్రయాల్లో మునుగుతూ ఏదైతే నిజంగా అక్షేమమో అదే కోరుకుంటూ ఆ జీవితాన్ని సాగిస్తూ దానితో వేలబడి ఉంటాం అన్నమాట, దానికి అంటుకొని జీవిస్తుంటాం. సో అలా ఉంటూ మనము దీనికన్నా అవతల దాన్ని గురించి ఆలోచించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, ఏదైనా లాభం ఉందా అనేటువంటి విషయము ఎప్పుడూ ఆలోచించము. దానివల్ల ఏమైనా సాధ్యం అవుతుందా? అసలు ముఖ్యంగా సాధ్యాసాధ్యాలు చూస్తే అటువంటి మనసు, అటువంటి ఒక కాలాతీత స్థితిని, కాలంలో కట్టుబడిన మనసు అందుకోగలదా? పరిమితవంతమైన మనసు అపరిమితమైన దాన్ని తెలుసుకోగలదా? ఇటువంటి విషయాన్ని చూస్తే తప్పకుండా ఇది ఒక మేలుకొలుపు మనిషికి. అంటే నిజంగా తన జీవితంలో తనకు తెలిసిన విషయాల్లోని నిర్బంధం నుంచి బంధరహితమైన ఒక స్వేచ్ఛను కనుక్కోవడం అసాధ్యమని తెలుస్తుందన్నమాట. ఇది మొట్టమొదట రియలైజ్ అవ్వాలి ఎవరైనా సరే. అంటే ఆ ప్రయాణానికి చేసే ముందు
ఇది తొలి అడుగు. ఇంకా చూస్తే ఈ అసూయ, ఈర్ష్య ఇటువంటి భావాలుతో తాపత్రయం పొందుతూ ఉన్నటువంటి మనము ఒక అంతరంగ పేదరికములో నివసిస్తున్నాం అన్నమాట. ఈ పేదరికము ఏంటి అంటే ఎల్లప్పుడూ ఏదో ఒకటి దాంతో నింపుకోవాలని చూస్తుంది, ఏదో ఒకటి కావాలని చూస్తుంది, ఏదో ఒక విషయాన్ని తను స్వాధీనం చేసుకొని తనదిగా చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఉంటుంది. భవిష్యత్తులో ఇదవ్వాలి అదవ్వాలి అనేటువంటి ఊహలతో ఆ తాలూకా ప్రయత్నాలతో నిండిపోయి ఉంటుందన్నమాట. ఇందులో అన్ని రకాల హింసలు, అంటే దాన్ని సాధించడం కోసం ఏది చేయడానికైనా సిద్ధమే, దేన్ని ఎలా ప్రవర్తించడానికైనా సిద్ధమే. అంచేత అందులో ఏముంటుందంటే ఒక హింసా ప్రవృత్తి ఉంటుంది. తర్వాత ఇంకేమనుకుంటాము, ఈ హింసా ప్రవృత్తి తర్వాత వీటితోటి అంటే కోరికలతోటి, తాపత్రయాలతోటి, భవిష్యత్ ఆలోచనలతోటి నిండిపోయిన మనస్సు తన్ను తానే నిర్బంధించుకుంటుంది అనమాట. అందులో స్వేచ్ఛ లేదు అటువంటి మనస్సులో. పైగా ఏమంటుందంటే బాహ్య విషయాలు నన్ను బంధిస్తున్నాయండి, మా ఇంటి పరిస్థితులు నన్ను బంధిస్తున్నాయి, లేదా అంటే సమాజం నన్ను బంధిస్తుంది, లేకపోతే రాజకీయ నాయకుల యొక్క పరిపాలన నన్ను స్వేచ్ఛ లేకుండా చేస్తుంది అని ఇలాగా, లేకపోతే నా కర్మ వల్ల, పూర్వజన్మ కర్మ వల్ల నేను ఈ విధంగా బంధింపబడ్డాను, స్వేచ్ఛను కోల్పోయాను, అందుకనే ఈ దుఃఖము ఈ బాధల్లో నేను జీవించక తప్పదు. వాటిని ఎదుర్కోవాలంటే కొన్ని తాపత్రయాలు, కొన్ని కోరికలు, కొన్ని ఇష్టాలు ఉండకపోతే నేను ఈ సమాజాన్ని జయించి ముందుకు వెళ్ళలేనని ఒక నిర్బంధంలో పడిపోతాడనమాట. అంచేత ఇక్కడ ఈ ఆలోచనలు ఎలా ఉన్నాయో అలా దర్శించాలి అని అంటే దానికి ఒక వేగవంతమైన గమనం కావాలి. సాధారణంగా మనకేం తెలుసు అంటే ఆలోచనలు అన్నిటికంటే వేగవంతమైనవి అని తెలుసు. అంటే లైట్ స్పీడ్ కన్నా కూడా చాలా వేగవంతమైనవి తెలుసు. అయితే అంత వేగవంతమైన ఆలోచనల్ని, ఉద్వేగ భావాలని, ఇవన్నిటిని చూడాలంటే ఇంకా వేగవంతమైన చూపు కావాలి. అంటే అంత వేగవంతంగా వెళ్ళేదాన్ని చూడాలంటే మరీ వేగవంతమైన దానికన్నా ఎన్నో రెట్లు వేగవంతమైన దర్శనం కావాలన్నమాట. సో ఆ దర్శనం ఏంటి? ఆలోచన వేగవంతమైనది, ఆలోచన కన్నా వేగవంతమైనది ఏది అంటే ఆ నిశ్శబ్దము అనేది ఒకటి మనలోని కలిగినప్పుడు ఈ తాపత్రయాలు, ఈ భయాలు, ఈ ఆందోళనలు, అసూయలు, ద్వేషాలు వీటి మధ్య నలిగిపోతూ ఉన్నటువంటి మనస్సుని అర్థం చేసుకుని ఆ ఎరుకతో దాని యొక్క పరిస్థితిని గమనించటం వల్ల కలిగినటువంటి ఆ నిశ్శబ్దం అనేది సహజంగా ఏర్పడినప్పుడు ఆ నిశ్శబ్దములోంచి ఆలోచనని చూడగలగటం, ఇదే వేగవంతమైన చూపు అన్నమాట. ఇటువంటి వేగవంతమైన చూపు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు తను తన నిర్బంధాల నుంచి, అది బాహ్యం అవ్వని అంతరంగం అవ్వని, ఏదైనా సరే అది నిర్బంధమే. అది ఆయన పేరు పెట్టుకుంది మనసు, ఇది బాహ్యమైన నిర్బంధం అని, ఇది అంతరంగ నిర్బంధం అని. కానీ నిర్బంధం అనేది ఒకటే. సో కాబట్టి ఆ నిర్బంధాన్ని చూడగలిగేటువంటిది, ఆ నిర్బంధాలు అనేవి ఆలోచనలో కొనసాగుతున్నాయి, ఆ పరిమితవంతమైన ఆలోచనలో గతంలో ఉన్నాయి. సో ఇది ప్రస్తుతంలో ఉండేటువంటి నిశ్శబ్దం అనేటువంటి ఒక స్థితి నుంచి చూడగలిగినప్పుడు, అంటే ఆలోచన యొక్క వేగం కంట అపరిమితమైన వేగం కలిగినటువంటి ఒక నిశ్శబ్దం అనేటువంటి ఒక స్థితి అలాంటి దర్శనంలో కలుగుతుందన్నమాట. ఈ నిర్బంధాలు వీటిని మనము ఉదాసీనమైన తక్షణమైన ఒక ఎరుకతో, ఒక అప్రమత్తమైన ఎరుకతో గమనించినప్పుడు ఆ ఎరుకలోనే ఒక విపరీతమైన విస్ఫోటకమైన శక్తి అందులోంచి వస్తుందన్నమాట. ఆ శక్తి చాలా విస్ఫోటత కలిగినటువంటి శక్తి. అంటే అది ఒక్కసారి తన తాలూకా ఉనికిలో ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తి ఉద్భవించడంలోనే ఏమవుతుందంటే ఒక విస్ఫోటం జరిగినట్టుంటుంది. అంటే
పూర్తిగా ఆ విస్ఫోటం అనేది ఏంటవుతుందంటే ఏది ఉందో అది పేలిపోయిందనమాట. ఉన్నది పేలిపోవడమే విస్ఫోటం. సో ఆ విస్ఫోటంలో ఒక శక్తి ఉదయిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక యాటమ్ అనేది విస్ఫోటం చెందితే దాంట్లోంచి విపరీతమైన శక్తి విడుదలవుతుంది, అదే యాటమ్ బాంబ్. అలాగే ఉన్నది అయినటువంటి ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన ఆలోచనల నుంచి ఆలోచనలు అనేవి అంతమైనప్పుడు ఆ శక్తిలో ఒక విస్ఫోటత కలుగుతుంది. అటువంటి ఒక విస్ఫోటత్వంతో మనం చూడగలిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏది ఉందో అది వినాశనాన్ని పొందుతుంది. ఆ స్విఫ్ట్నెస్ వల్ల అది లేకుండా పోతుంది. ఇలా జరిగినప్పుడే అది ప్రత్యక్ష అనుభూతిలోకి వెళ్తుంది. అంటే మనం ప్రత్యక్ష అనుభూతిలోకి వెళ్ళడం అంటే ఆలోచన లేని తనంలో ఉండేటువంటి నిశ్శబ్దంలో కలిగే విస్ఫోటంలో ఉండేటువంటి ఒక మహాశక్తితో ఆలోచనని చూడడం అన్నమాట. అంటే ఆలోచన లేని స్థితిలో ఉండగలగటం. అటువంటి ఒక నిశ్శబ్ద స్థితి అది ఏంటి? అది ప్రత్యక్ష అనుభూతి కావాలి. అది పుస్తకాలలో మాటలో, ఎవరో వివరించిన మాటలో, లేకపోతే దాన్ని చక్కగా మళ్ళీ మనకు బోధపరిచిన మాటలో, తర్వాత రకరకాల ప్రవచనాలు వినటం వల్ల ఇది భగవంతుడు, ఇది ఆత్మ, లేకపోతే దీనికన్నా నేను కంట బయట అసలు విషయం అంతా ఉంది, దీన్ని దాటి వెళ్ళాలి, ఇటువంటివి ఏవేవో ఒక ప్రవచనాలు, లేకపోతే ఉపన్యాసాలు, లేకపోతే కొన్ని రచనలు ఏవో చదివి మనం దాని గురించి ఊహాజనితమైన విషయాల్ని కల్పించుకోవడం కాదన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మాటలు ఆ వస్తువు కాదు, వివరింపబడే వస్తువు ఎంత మాత్రమూ కాదు. అదే కృష్ణమూర్తి గారు మళ్ళీ చెప్తుంటారు, ద డిస్క్రిప్షన్ ఈజ్ నాట్ ది డిస్క్రైబ్డ్. సో అందుకని అటువంటి ఒక ప్రత్యక్ష అనుభూతి కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సంక్షోభం అనేది తక్షణమే అంతమవుతుంది. సో తక్షణమే అంతమైనప్పుడు కలిగేటువంటి ఒక స్థితి ఆ మరొకటి మనసుకు తెలియనటువంటి ఒక స్థితి అన్నమాట. అందువల్ల ఈ బేసిక్ ప్రాబ్లం అనేది తీసుకుంటే అసలు మూలమైన సమస్య ఏంటంటే నాలోని ఒక ద్వేషం ఉంది, ఒక అసూయ ఉంది. సో ఈ అసూయని కేవలం అసహనం, అంటే ఒకరిని చూసి సరిపోల్చుకొని నేను వాళ్ళలా లేను, ఇంకా నేను అభివృద్ధి చెందాలి అనే మాటను అసూయగా మనం తీసుకుంటాం. అంటే అలాంటి వాటిలో మనకి వాళ్ళ మీద ఒక అసూయ కలుగుతుంది. సో నాకంటే గొప్పవాడా వీడు, నేను ఇంకా గొప్పవాడిని అవుతాను. అంటే ఏంటి అక్కడ ఉంది అంటే ఈ అసూయ నుంచి ఒకటి గమనించమంటారు కృష్ణమూర్తి గారు. ఈ అసూయ నుంచి ఏం చూడాలంటే మనం ఇంకా ఏదోగా అయిపోవాలి, ఏదో గొప్ప వ్యక్తి అయిపోవాలి, ఏదో ఒక తాపత్రయం, ఏదో ఒకటి పొందాలనే ఆశ, ఏదో భవిష్యత్తులో తను ఏదో అవ్వాలనేటువంటి కోరిక ఇప్పుడు ఉండేటువంటి విషయం కాదు. ఎప్పుడు భవిష్యత్తులోనే మనసు కదులాడి అది సాధిద్దాము, దాన్ని అనుభవిద్దాము, దాన్ని పొందుతాము అనేటువంటి దాంట్లోనే వెళ్ళిపోవడమే అసూయ. సో ఈ అసూయకి ఇంకా లోపటి అర్థాలన్నీ ఇవే అన్నమాట. అంచేత ఇది పెద్ద సమస్యగా మారిపోయింది. అప్పుడు అటువంటి అది కూడా ఆలోచన కదలికే గనక ఇప్పుడు ఆ ఎనర్జీతో, అంటే ఆ నిశ్శబ్దం అనేటువంటి ఒక మహాశక్తితో దాన్ని చూడగలిగినప్పుడు ఏమవుతుందంటే ఈ అవరోధము తొలగిపోతుంది. అంటే ఎప్పుడు విజయం సాధించాలి, నేను ఏదో పొందాలి, ఏదో అవ్వాలి అనేటువంటి తాపత్రయములతో కొట్టి మిట్టాడుతున్నటువంటి ఒక నేను అనే ఆ కేంద్రమే ఈ తాపత్రయ వ్యవస్థ. సో కాబట్టి దీన్ని పూర్తిగా అంతం అవ్వాలంటే దానిలోని పుడుతున్న ఆలోచనలన్నీ ఈ తాపత్రయంతో కూడుకున్న నేను అనేది, ఆ నేను అనేదే అసూయతో కూడుకొని ఉన్నది. అసూయ అంటే ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో అవ్వాలి. ఇది ఒక కంపారిజన్ వల్ల, సమాజం వల్ల, లేకపోతే మరొకటి వల్ల కావచ్చు, లేదా అంటే తనలో అంతర్లీనంగా ఉండేటువంటి ఏదో పొందాలనేటువంటి నేనులో ఉండేటువంటి ఆశ కారణంగా అవ్వచ్చు. ఏదైనా అది అసూయే. కాబట్టి దీన్ని ట్యాకిల్ చేయాలంటే ఒక వినయం ఉండాలి. వినయం అంటే ఏంటి? వినయం అంటే నాకు తెలియదు అనేటువంటి ఒక స్థితి. నాకు తెలియదు, ఐ డు నాట్ నో. అంటే వినయం అంటే వంగి నమస్కారం చేయడం కాదు, చెప్పింది ఊకొట్టి తలోపడం కాదు.
లేదా అంటే అంగీకరించడం కాదు. సో ఇది బాగుంది అని చెప్పడం కాదు. వినయం అంటే తనకు తెలియదు అనే స్థితి నుంచి ప్రారంభమైనటువంటి ఒక స్థితి. అంటే నాకు తెలియదనే మాట మాత్రంగా చెప్పడం కాదు, నీ అంతరంగ స్థితిలో నాకు తెలియదు అనేటువంటి ఒక అమాయకత కావాలి. దిస్ ఈస్ కాల్డ్ ఇన్నోసెంట్ మైండ్. సో కృష్ణమూర్తి గారు స్ట్రెస్ చేసే విషయం ఇదే, ద ఇన్నోసెంట్ మైండ్ అండ్ ద మైండ్ విచ్ సేస్ ఐ డు నాట్ నో. సో అటువంటి మనస్సు ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఫిట్ ఫర్ ఎంక్వైరీ. అంటే ఇంకా నేను తెలుసుకోవాలి, నేను తెలుసుకుంటాను ఇందులో ఏముందో అని ఆ వినయం అనే స్థితి నుంచి, నాకు తెలియదు అనే స్థితి నుంచి అది తెలుసుకుంటాను అనేటువంటి ఒక అవస్థలో ప్రారంభం కావాలి. సో అలాంటి ఒక స్థితిలో నుంచే నిజమైన ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకంటే తెలుసుకోవటం అనేది ఎప్పుడైతే గత జ్ఞానం నుంచి, గత అనుభవాల నుంచి ప్రారంభమవుతుందో తప్పకుండా అది గతం నుంచి కనుక ఇంకా కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముంటుంది? ఆ గతంలో తప్ప ప్రతిదీ తెలుసుకున్నదల్లా గతమే అయిపోతుంది. కాబట్టి నిజంగా తెలుసుకోవడము, నిజంగా కొత్త దాన్ని కనుగొనడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే తెలియని మనస్సు నుంచి, నేర్చుకునే తత్వం కలిగినటువంటి మనస్సు నుంచి, నాకు తెలియదు అనేటువంటి ఒక స్థితి నుంచి, వినయం నుంచి ప్రారంభం కావాలి ఈ అన్వేషణ. అప్పుడు మాత్రమే అది కొత్త దాన్ని కనుక్కోగలదు. సో క్షణము ఈ విషయాన్ని, మనస్సులో ఏం జరుగుతుందనే విషయాన్ని ఈ తెలియనితనంతో, ఈ అమాయకతతో ఎవరైతే తెలుసుకుందామనేటువంటి ఒక ప్యాషన్తో, ఇష్టంతో, ప్రేమతో దాన్ని చూస్తారో, అది ఒక అభ్యాసంగా కాకుండా, అది ఒక నియమంగా కాకుండా, లేకపోతే ఇది చేస్తే ఫలానాది నాకు లభిస్తుంది అనేటువంటి ఒక ఆశతో కాకుండా, ఒక కోరికతో కాకుండా, ఉన్నదాన్ని ఉన్నట్టు ఆ అమాయకతతో మనం చూడటం అనేది మనకు తెలిస్తే తప్పకుండా విడుదల సంభవిస్తుంది. నమస్కారం అండి. థ్యాంక్ యూ డాక్టర్ రామకృష్ణ గారు, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ సుబ్బారావు గారు. సార్ నేను సెలవు తీసుకుంటాను. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి అందరూ. నమస్కారం. డాక్టర్ సుబ్బారావు. నమస్తే సార్. ఈ టాపిక్ నాకు లేట్గా తెలిసిందండి. ఈరోజు నిన్న నైట్ తెలిసింది, ఈరోజు మార్నింగ్. బట్ ప్రాబ్లం లేదు. స్పెసిఫిక్ ప్రాబ్లం మాత్రం ఇంకా లేట్గా తెలిసింది. ఏది 57 బాంబే టాక్. కానీ ప్రాబ్లం గురించే మాట్లాడాం. సో దాని ప్రకారమే నేను మాట్లాడుతున్నాను. మన జీవితం చూసుకుంటే మొత్తం ప్రాబ్లమ్స్ తోటే నిండి ఉంది. ప్రాబ్లం లేని జీవితం లేదు. ఈ స్పెసిఫిక్ టాపిక్ అనేది బేసిక్ ప్రాబ్లం అన్నారు. సో అసలు ప్రాబ్లమ్స్ ఏంటంటే మన దైనందిక జీవితంలో రిలేషన్షిప్లో వచ్చే ప్రాబ్లమ్సే నేను ప్రాబ్లమ్స్ అనుకుంటున్నాను. మానసికంగాను బాహ్యంగా చూసుకుంటే ప్రపంచంలో అంతా కూడా గందరగోళం ఉంది. యుద్ధాలు జరుగుతున్నాయి, ఒకరినొకరు ఆక్రమించుకోవాలనుకుంటున్నారు, మోసం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచం చూస్తుంటే అదే జరుగుతుంది. మన మీద యుద్ధం జరుగుతుంది, మనం ఆక్యుపై చేయాలి, మనం కంట్రోల్ చేయాలని చూస్తున్నారు వేరే దేశాలు. ఇదంతా కూడా మనిషి. ఆ మనిషి అనేవాడు నేనవ్వచ్చు, లేకపోతే వేరే కంట్రీ వాడు అవ్వచ్చు, ఎవరైనా సరే మానసికంగా ఒకేలాగా ఉంటుంది. ఆ మానసికంగా ఒకేలాగా ఉండేదంతా కూడా ఒక అంబిషను, ఒక అచీవ్మెంటు, ఒక గోలు, ఒక కాంట్రడిక్షన్. శాంతి పలుకుతుంటాను, మోసం చేస్తుంటాను. లేకపోతే ఇంట్లో దైనందిక జీవితంలో నేను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను శాంతి అంటాను, కానీ యుద్ధంలో సోల్జర్ కింద చేరుతాను. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు కృష్ణమూర్తి గారు. నువ్వు ట్రెడిషనల్గా ఉంటానంటావు, రిలీజియస్ మైండ్తో, ట్రూ రిలీజియస్ మైండ్తో ఉంటానంటావు, కానీ యూ బికమ్ ఏ లాయర్, యూ బికమ్ ఏ సోల్జర్. దీస్ ఆర్ ఆల్ కాంట్రడిక్టరీ యాక్షన్స్ అని చెప్తారు. సో వాట్ ఈస్ దీస్ ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ అనేది చూసుకుంటే ఒకటి మర్చిపోకూడదు మనం. యు ఆర్ ది వరల్డ్ అంటారు కృష్ణమూర్తి గారు. యు ఆర్ ది వరల్డ్ అంటే నువ్వే ప్రపంచానివి. నువ్వు ప్రపంచానం అంటే నీకు ప్రపంచానికి ఏ విధంగా మార్పు లేదు.
యువర్ కాన్షియస్నెస్ ఈజ్ కాన్షియస్నెస్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. సో నీలో ఉండే కాన్షియస్నెస్ చైతన్యం ఏంటో ప్రపంచంలో ఉండే చైతన్యం తేడా లేదు. నీది ఎంత ఎన్విఎస్ గాను, హేట్రెడ్ తోటి, లేకపోతే కోరికలతోటి, ఒక భయాలతోటి నిన్నుంటుందో, అలాగే ప్రపంచంలో ప్రతి ఒక్క మనుషుడు కూడా ఇదే చేస్తుంటాడు. సో యు ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ, ఐఆమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ అని చెప్పి అర్థం వచ్చేటట్టు ఆయన చెప్తుంటారు. అది మనం యాక్చువల్గా అర్థం చేసుకున్నామా, లేకపోతే ఏదో థియరిటికల్గా ఇంటెలెక్చువల్గా నేర్చుకున్నామని చూసుకోవాలి. అది పూర్తిగా అర్థం అవ్వకపోతే కృష్ణమూర్తి గారి టాక్స్ అర్థం అవ్వడం చాలా కష్టం అనుకుంటున్నాను. తర్వాత వాట్ ఆర్ ది బేసిక్ ప్రాబ్లమ్స్ అంటే, మన దైనందిక జీవితంలో చూసుకుంటే మనకు వచ్చేది కోపం వస్తుంది. ఇంట్లో ఒకరినొకరు మాట్లాడుకుంటే ఒకరి మీద ఒకరి కోపాలు ఉంటాయి, భయాలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, హేట్రెడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా గత అనుభవాలతో బేస్ చేసుకుని చేసే యాక్షన్స్ అన్నమాట. ఛాలెంజ్ ఆల్వేస్ ఈజ్ వెరీ లైవ్. ఛాలెంజ్ అంటే దైనందిక జీవితంలో ఏదో ఒకటి అంటాను, నాకేదో కోపం వచ్చి నేను ఏదో రియాక్ట్ అవుతాను. సో ఆ ఛాలెంజ్ ఫేస్ చేసి ఎవరైనా నన్ను తిడితే నాకు భయం వేస్తుంది, నేను హర్ట్ అవుతాను. సో ఛాలెంజ్ ఎప్పుడు కూడా లైవ్, బట్ నా రెస్పాన్స్ ఎప్పుడు కూడా గత అనుభవాల్లోంచే వచ్చింది. గత అనుభవాలనే ట్రెడిషన్ అంటారు. ట్రెడిషన్ అంటే ఆ శాస్త్రాల్లోంచి వచ్చింది ఉండొచ్చు, ముఖ్యంగా మన గత అనుభవాలు. గత అనుభవం అంటే నా అనుభవమే కాదు, మానవుడు పుట్టినప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిన అనుభవాలన్నీ కూడా గతమే. ఆ గతమే ట్రెడిషన్ అంటారు. ఆ ట్రెడిషన్ లో ఏదైనా ఛాలెంజ్ వస్తే ఎలా ఫేస్ చేస్తామంటే సప్రెషన్ ఆర్ జస్టిఫికేషన్ అనే, కండెమినేషన్ ఆర్ జస్టిఫికేషన్ మెయిన్ గా పెట్టుకుని చేస్తుంటాం. సో ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇవే రెండు వాడతాం. లేకపోతే పలాయనం, పారిపోతుంటాం ఉన్న ప్రాబ్లం నుంచి. మనకి ఓ దుఃఖం కలిగింది, మనకి అత్యంత ఆప్తుడు చనిపోయాడు అంటే మనకు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం నుంచి బయటపడడానికి మనం ఒక వేరే వ్యాపకం పెట్టుకుని పలాయనం చెందుతాం. లేకపోతే ఒకరిని తిడతాం, అది జస్టిఫై చేసుకోవడానికి మనం ఇచ్చేస్తుంటాం. లేదు ఎవడన్నా నన్ను తిడితే నేను రియాక్ట్ అవుతాను, కన్నం చేస్తాం. ఇలా రకరకాలుగా వి ఫేస్ ఎ ఛాలెంజ్ విత్ ట్రెడిషనల్ అప్రోచ్. ట్రెడిషన్ ఎప్పుడు లిమిటెడ్, గతం ఎప్పుడు లిమిటెడ్. గతం అంతా కూడా గత అనుభవాల్లోంచి బేస్ అయింది. ఆ గత అనుభవాల్లోంచి బేస్ అయింది ఎప్పుడు కూడా లిమిటెడ్. ఎనీథింగ్ దట్ ఇస్ లిమిటెడ్ గివ్స్ లిమిటెడ్ ఆన్సర్. ఆ లిమిటెడ్ ఆన్సర్తో మనం ఏం చేసినా సరే ఇదవుతారు. ఇక్కడ టైం షార్టేజ్ వల్ల నేను క్విక్గా ఫినిష్ చేస్తున్నా. రెండోది ఏంటంటే, ఆయన 1957లో మాట్లాడారు. అందులో ఎన్విని మేజర్ ప్రాబ్లం కింద పెట్టారు. ఫర్ ఎవ్రీ కాన్ఫ్లిక్ట్ దట్, మనిషి సంబంధ బాంధవ్యాల్లో వచ్చే కాన్ఫ్లిక్ట్ లో వచ్చేవన్నీ కూడా ఎన్వి తోటి ఈక్వేట్ చేశారు. ఆ ఎన్విని ఎలా వాడారంటే, సాధారణంగా నాకంటే ఇంకోటికి ఎక్కువ ఉందంటే నాకు అసహ్య కలుగుతుంది, అది సహజం, మనకు అర్థమైంది అదే. ఆయన ఇంకో విధంగా కూడా చేశారు. ఆ విధం ఏంటంటే, I got angry. When somebody hurts me, I got angry. నాకు కోపం వచ్చింది, లేకపోతే నాకు బాధ కలిగింది. బాధ కలిగితే వాట్ ఐ వాంట్ టు డూ ఈజ్ ట్రెడిషన్ ద్వారా, అంటే గత అనుభవాల ద్వారా నేను తాను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అది లిమిటెడ్. దాంతో ఏంటంటే నేను వాట్ షుడ్ బి అనే దాంట్లోకి వెళ్ళిపోతాం. వాట్ ఈజ్ అనేది వదిలేసి వాట్ షుడ్ బిలోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం చూడాల్సింది మోర్ అండ్ మోర్ అంటే వాట్ షుడ్ బిలోకి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఎక్కువ కావాలని ఆ అర్థం వచ్చింది అన్నట్టు చెప్పారని అనుకుంటున్నాం. అక్కడ అసూయ అంటే మనకు వచ్చే కాన్ఫ్లిక్ట్, మనకు వచ్చే మానసిక డిజార్డర్స్ అన్ని కూడా, రిలేషన్షిప్ లో వచ్చే డిజార్డర్స్ అన్ని కూడా ఆ ఎన్వి అనే వర్డ్ లోనే ఇమిడ్చారని నేను అనుకుంటున్నాను. దట్ ఈజ్ వాట్ ఈజ్. ఆ వాట్ ఈజ్ ఎలా ఫేస్ చేయాలంటే, మనకున్న గతంతో మనం దాన్ని ఫేస్ చేయాలంటే కుదరదు. ఛాలెంజ్ ఎప్పుడు లైవ్, వెరీ యాక్టివ్. దాన్ని ఎలా ఫేస్ చేయాలంటే చూడగలగాలి. మనం ఏ ప్రాబ్లం అయినా సప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. దాన్ని ఏ ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం చూడాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే మన ఉనికి అందులోంచి వెళ్ళిపోతుంది భయం. అందుకని చెప్పి ఏం చేస్తామంటే సప్రెస్ చేయడానికి, వీఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు సప్రెస్ ఎనీ ప్రాబ్లం దట్ కమ్స్. మనకు బాధ కలిగితే దాన్ని సప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. దాన్ని చూడడానికి భయపడతాం, ఎందుకంటే చూడడానికి ఇష్టపడం. ఎందుకంటే నా ఉనికి, ఆ కాన్ఫ్లిక్ట్ నా ఉనికి. ఆ ఉనికి లేకపోతే నేను లేననుకుంటాను.
సో నన్ను నేను పరీక్షించుకోవడానికి నేనేం చేస్తానంటే ఐ ఆల్వేస్ ట్రై టు సప్రెస్ ఆర్ కండెమ్ ఆర్ జస్టిఫై ఆర్ ఎస్కేప్. ఈ ట్రెడిషనల్ అప్రోచ్ లో వెళ్ళిపోతున్నాం. ట్రెడిషనల్ అంటే గతానుభవాలతో వచ్చిన యాక్షన్స్. గతానుభవాల యాక్షన్ అంటే ఎప్పుడు లిమిటెడ్ గానే ఉంటుంది. సో ఆ గతానుభవాలు అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం లేదనుకునే స్థితి ఎప్పుడు వస్తుందంటే ఛాలెంజ్ వచ్చినప్పుడు మనం ఉన్నది ఉన్నట్టు చూడగలమా, భయం లేకుండా చూడగలమా. అందుకనే మనకి ఫియర్ అనేది ఆప్షన్స్ ఆఫ్ ఫియర్ ఓన్లీ గివ్స్ యూ టు ఎంక్వైర్ అంటారు. ఇక్కడ కృష్ణమూర్తి గారు ఏమడిగారంటే ఈ ప్రజెంట్ టాపిక్ లో కూడా రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ వీలవుతాం. ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే యూ మస్ట్ హావ్ మెడిటేటివ్ మైండ్. ఉన్న ఎనర్జీని అంతా కూడా ట్రూత్ చూడడానికి వాడతాం, అంతేగాని పూజలు పునస్కారాలతో కాదు. ఎవరో చెప్పిన సలహాలతోటి, జ్యోతిష్కుడు చెప్పిన పూజలు పునస్కారాలతోటి మనం ఛాలెంజ్ని ఫేస్ చేయడానికి, బాధల నుంచి విముక్తి పొందడానికి ట్రై చేస్తే అది ఎప్పటికీ అవ్వదు. అది ఎప్పుడు ఇంకా ఎక్కువ బాధల్లోనే కలుగుతుంది. అందువల్ల మనం చేయాల్సింది ఏమిటంటే ఉన్నది ఉన్నట్టు చూడగలమా. ఉన్నది ఉన్నట్టు ఎప్పుడంటే ధైర్యం లేనప్పుడు చూస్తాం. ధైర్యం అంటే భయం లేనప్పుడు చూస్తాం. ఆ ఉన్నది ఉన్నట్టు చూసినప్పుడు నేననేది ఉండదు. ఆ నేననే స్థితి లేనప్పుడు వచ్చే ట్రూత్ అనేది వాట్ ఈస్ ట్రూత్, ఆర్ ప్రాబ్లమ్ ఇస్ రియల్లీ ప్రాబ్లమా ఆర్ ఇట్ ఈస్ నాట్ ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది తెలిస్తే ఆ ప్రాబ్లం నుంచి విముక్తి పొందుతామని కృష్ణమూర్తి గారు చెప్పారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మాట్లాడతారండి? సాయిబాబు గారు మాట్లాడండి. సాయిబాబు సార్, మాట్లాడండి. సార్, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి అండి. గుడ్ ఈవినింగ్. బేసిక్ ప్రాబ్లమ్ of our life, and of course I didn't come across that 1957 talk, but if I were pondering over that particular thing, కనిపిస్తుంది ఏంటంటే సార్, బేసిక్ ప్రాబ్లమ్ ఈజ్ మనం అంటే ఇన్అటెన్షన్ అనిపిస్తుంది సార్. అటెన్షన్ లేకుండా మన జీవితాన్ని గడపడమే బేసిక్ ప్రాబ్లం అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీడే వీ కమ్ అక్రాస్ ఆల్ దీస్ ఫ్రాగ్మెంటెడ్ ఫీలింగ్స్, లైక్ ఎమోషన్స్, లైక్ జలసీ కానీ, ఎన్బిఆర్ కానీ, సెల్ఫిష్ ఉండటం కానీ, డామినేట్ ఉండటం కానీ, ఫ్రస్ట్రేటెడ్ గా ఉండటం కానివ్వండి, సస్పిషియస్ గా ఉండటం, ఇవన్నీ ఎమోషన్స్ ఇన్ ఏ డే యూ బి కమింగ్ అక్రాస్ అండ్ యూ మే బి గోయింగ్ త్రూ దెమ్ ఆల్సో. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ యూ ఆర్ నాట్ అటెంటివ్. కానీ యూజువల్ గా మన లైఫ్ లో జరిగేది ఏంటంటే, సపోజ్ నేను ఒక వ్యక్తి మీద కోపం చేసుకున్నట్లయితే ఆ కోపాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఆ కోపం అయిపోయిన తర్వాత దెన్ ఐ వాజ్ ఐడెంటిఫైయింగ్ that I was angry with somebody for something, and then I am trying to regret, or I am trying to rationalize it, or I am trying to justify it. So ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఆ ఇన్అటెన్షన్ లో నేను ఆ ఎమోషన్ ని గో త్రూ అయ్యి అది అయిపోయిన తర్వాత దెన్ యు ఆర్ రిగ్రెటింగ్ ఇట్ and thinking that no, I'm not supposed to behave like that, I'm not supposed to be angry. So ఇది ఏదైతే ఐడియేషన్ ఉందో ఆ ఐడియేషన్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత రావటం అనేది మన అటెన్షన్ అనుకుంటున్నామండి. కానీ యాక్చువల్ గా ఆ ఎమోషన్ ఏదైతే మీరు ఆ ఛాలెంజ్ తగ్గట్టు రెస్పాండ్ అవుతున్నారు, బికాస్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్, బికాస్ ఆఫ్ యువర్ రియాక్షనరీ పర్సెప్షన్, దెన్ at that moment if you are attentive really, then you can avoid all the rest of the process which is going on in you, and then you don't have to regret it, you don't have to again rationalize it, you don't have to justify it, or you don't have to say that I'm not going to do it again. All these exercises very much can be erased or can be avoided if you are attentive in the very moment. So ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టుగా, రామకృష్ణ గారు చెప్పినట్టు, ఈ ఎమోషన్స్ ఏవైతే హ్యూమన్ టెండెన్సీస్ అని పిలవచ్చండి మనం, the tendencies of human beings, which were actually we are born with. You are born with all these emotions. That's a fact. Kani aa emotions ni ante rather you can say you are conditioned like that by birth as a part and parcel of the human evolution. Evolution lo bhaganga manaki carry forward aina ee emotions ni చూస్తే ఆ ప్రజ్ఞ లేదా ఇంటెలిజెన్స్ కూడా మనలోనే ఉంది. కానీ we are living without awakening that intelligence,
అండ్ లివింగ్ విత్ అబ్సల్యూట్ ఇన్అటెన్షన్ తో ఉండటం వల్లే వీటిలన్నిటినీ మనం తర్వాత వాటిని మనం ఐడెంటిఫై చేయటం, లేదా దానికి ఒక లేబుల్ ఇచ్చి ఇది కోపము, ఇది ఫ్రస్ట్రేషన్, ఇది జెలసీ, ఇది ఎన్వి, ఇది సెల్ఫిష్నెస్, ఇలా మనం లేబుల్స్ ఇచ్చి ఆ లేబుల్స్ కి ఆపోజిట్ గా నేను ఉండాలి. వెదర్ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్ బై ద టీచింగ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ బై సంబడి ఆర్ యూ ఆఫ్ యువర్ ఓన్ వాట్ యు కాల్ ఇంటెలెక్ట్. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే బేసిక్ గా నేను ఇప్పుడు వాట్ ఎవర్ ఐఎమ్ ట్రైంగ్ టు contemplate over the topic which was given. Because of my inattention only, I am going through all this process. If I were in inattention, attention could deliberately, not because somebody like JK said, not because someone telling you that you have to be attentive. No. That attention is trying to understand what you are by birth, what you are. సార్ ఆడియో కొంచెం డిస్కనెక్ట్ అవుతుంది సార్. చూడండి ఓకే ప్రపంచం. యా ఇప్పుడు కొంచెం ఓకే సార్. నో యా ఇప్పుడు బెటర్ సార్. యా క్యారీ ఆన్ సార్. ఇస్ ఇట్ ఓకే? యా. సో ఆల్రెడీ ఈ టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి గుర్తించి వాటికి ఆపోజిట్ చేయడం కాకుండా వాటిని అర్థం చేసుకోవడంలో డ్రాపింగ్ అవుతుంది. దట్స్ వాట్ అవర్ అండర్స్టాండింగ్ ఇస్. దట్స్ వాట్ ద టీచింగ్. ఇంటరప్ట్ అవుతుందండి ప్రభంజన్ గారు. అవును సార్, ఇంటరప్ట్ అవుతుంది యాక్చువల్ గా. సార్ సాయిబాబా సార్ ఆడియో కొంత ఇంటరప్ట్ అవుతా ఉంది. ఇంకెవరైనా మాట్లాడతారండి? ఇంకేనా? బసవరెడ్డి గారు, మీరు ఎక్కడి నుంచి? బసవరెడ్డి గారు ఇంకెవరైనా మాట్లాడతారు? మాట్లాడతాను సార్. మాట్లాడు సార్. సార్ వినపడుతుంది కదా సార్ నేను మాట్లాడేది? మాట్లాడుతున్నా. సార్ ఇప్పుడు మనకి ఒక అనుభవం వచ్చినప్పుడు ప్రత్యక్షంగా అనుభూతిని మనం పొందాలి. పొందినప్పుడు మాత్రమే మనలో ఆ వచ్చిన యొక్క అనుభవం వల్ల మనం కొన్ని విషయాలు గ్రహించగలుగుతాం. ఉదాహరణకి ఎనిమిది ఒకటి ఈర్ష్య ఒకటి ఉందనుకోండి, అసూయ ఒకటి. ఈ గుణాలు వచ్చినప్పుడు మనం అవేర్నెస్ తో ఉన్నట్లయితే అప్పుడు మనకి కొంత తెలుస్తుంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే చాలా సాధన కావాల్సి వస్తుంది. ఊరికే మనం ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలా మాటలు చెప్పుకుంటే సరిపోదు సార్. మనం చాలా అవేర్నెస్ తో ఉండి ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు మనలో కలిగేటువంటి భావాలు ఏమిటి అవి మనం నిగ్రహించుకుంటూను మనం ఎడ్యుకేట్ అలా ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆ సిచ్యుయేషన్ మీద అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరిగి మళ్ళీ కొంతకాలం తర్వాత మనం అయిపోతుంటుంది, మళ్ళీ నార్మల్ అయిపోతుంటాం. ఎంత కోపం నిగ్రహించుకోవాలనుకున్నా ఒక్కోసారి అనుకున్న కోపం చెప్పడం సహజం నిత్య జీవితంలో చూస్తే. మనం అవగాహన పెంచుకున్నట్లయితే ఆ సిచ్యువేషన్ మీద స్లోగా కళ్ళు తెచ్చుకోగలం. ఇదే మనం సాధన ఈ విధంగా సాధన చేస్తున్నట్లయితే క్రమంగా మనకి ఆ ఎమోషన్ మీద కొంత కంట్రోల్ వస్తుంటుంది సార్. ఆ విధంగా మనకి ఒక్కొక్క ఫీలింగ్ మీద అనుభూతి ఏర్పడుతూ ఉంటుంది. ఆ అనుభూతి ఏర్పడినప్పుడు మనకి ఏమిటంటే వాటి నుంచి ఎలాగ బయటపడగలం, ఈ సమర్థించినటువంటి తెలుస్తుంది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లోనే మనం ముందుకు సాగుతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రామకృష్ణ గారు, నేను మాట్లాడచ్చా? సార్ ఇప్పుడు ఇదే ఈ టాక్ ని నేను ఇప్పుడు చదివానండి. మీటింగ్ మొదట్లో మీకు అన్నట్టుగా అదే నేను మళ్ళీ వెంట్ బ్యాక్ అండ్ మొత్తం టాక్ చదివాను సార్. కృష్ణమూర్తి గారు 63 సంవత్సరాల కింద మాట్లాడిన టాక్ అప్పటికది ఎంత రిలవెంటో ఈనాటికి ఇప్పటికీ అది ట్రిపుల్ రిలవెంట్ సార్. సో అరిషట్ వర్గాల గురించి బేసిక్ థీమ్ అని అనిపించింది. సో ఎంటైర్ టాక్ అన్నది మనిషి తాలూకా మానసిక స్థితి, ఆయన చూసిన తరం,
ఆయన అంత విశ్లేషించారు. ఆ విశ్లేషణ ఈ తరానికి ఇప్పటికీ it is so relevant. That is what humanity is going through. That is what we are facing. So the basic problem is nenu. The basic problem is this life and this living. So how I tackle myself, these themes and issues, these conflicts, that is a basic problem. Towards the end of the talk, the way he arrives at the resolution or the inference or the solution is extraordinary. So ayana susinchina transformation, to put one's entire total energy or attention, whatever resources one has to solve that is ultimate answer మానవాళికి ఏ నాటికైనా ఎప్పటికైనా సార్. So if the basic problem is oneself, so the basic solution also is oneself. That was what he was aiming at in all his talks. ప్రత్యేకంగా ఈ రోజు డాక్టర్ రామకృష్ణ గారికి, కృష్ణఫణి గారికి my suggestion is kindly come back to the meeting again. So this usage of this energy, the total explosive energy అన్నది అది ప్రాక్టికల్ గా మాత్రం ఎక్కడో మనం అందరం స్ట్రగుల్ అవుతున్నాం సార్. ఆ యూసేజ్ టు పుట్ దట్ ఎనర్జీ ఇంటూ ఎవ్రీథింగ్ అన్నది మళ్ళీ రెలవెంట్ లివింగ్ లోకి రావాలని, అది వస్తే బాగుంటుందని, దానికి ఒక మంచి మార్గం వారిద్దరు ఇవ్వాలని నా రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జయదేవ్ గారు. ఇంకెవరు మాట్లాడతారండి? కెన్ ఐ రెస్పాండ్ సార్? యా మాట్లాడండి డాక్టర్ గారు, మాట్లాడండి. ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ రెస్పాండ్. శాస్త్రి గారు ఉన్నారు చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. అండ్ జయదేవ్ గారు కూడా సార్ చెప్పండి సార్. ముఖ్యంగా శాస్త్రి గారు ముందు మాట్లాడారు ఇందాకను. ఆయన ఏమన్నారంటే సాధన ద్వారా అసూయ అటువంటివన్నీ కూడా మనము విముక్తి పొందొచ్చు అన్నారు. సాధన అనేది టైం ప్రాసెస్. సాధన అంటే అది ఒక అరగంట అవ్వచ్చు, లేదంటే జీవితకాలం సరిపోవచ్చు. నాకు కోపం ఉంది, అసూయ ఉంది, ప్రతి ఎవరికి ఏది వచ్చినా సరే, నా అన్నకి నాకంటే, మా అన్న కొడుకు నాకంటే, మా అబ్బాయి కంటే ఎక్కువ చదివాడంటే నాకు కోపం, అసూయ కలుగుతుంది. ఎవరైనా ఏదంటే వెంటనే కోపం వస్తుంది. ఇవన్నీ కూడా నేను ట్రెడిషనల్ గా వెళదాం అనుకుంటే పుస్తకాల్లో చూస్తే కోపం తగ్గించుకో, కోపం మంచిది కాదంటున్నారు, అసూయ తప్పించుకోవాలంటున్నారు, దానికి ఎన్నో కథలు చెప్తున్నారు. ఆ సాధన ద్వారా అది పోవట్లేదు. మనిషి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇలాంటి బాధలతోటే సఫర్ అవుతున్నాడు. దాని విముక్తి లేదని చెప్పి దాన్ని తడిపెట్టుకుంటున్నారు, కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళిపోతున్నారు. కానీ కృష్ణమూర్తి గారు అనేది ఏంటంటే మార్పు అనేది టోటల్ చేంజ్, కంప్లీట్ సంపూర్ణమైన మార్పు రావాలి ఒకటి. రెండోది ఇన్స్టెంట్, ఈ క్షణమే రావాలి. సాధన అంటే టైం ప్రాసెస్. కృష్ణమూర్తి గారు చెప్పేదంతా టైమ్ ఈజ్ ద ఎనిమీ, థాట్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ టైం. సో ఆలోచన అనేది గతం నుంచి వచ్చింది. గతం అంటే టైం, గతం అంటే టైం అంటే డెడ్. మనకు తెలిసిన టైం అంతా కూడా డెడ్, మరణ సదృశం. అది వైబ్రెంట్ కాదు. ఛాలెంజ్ ఎప్పుడు కూడా ఈ క్షణంలో వచ్చేది. మన దైనందిక జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. చటుకుని ఎవరో ఏదో అంటే మనం రియాక్ట్ అవుతాం. ఆ రియాక్షన్ ఎలా రియాక్ట్ అవుతున్నాం? గత అనుభవాలతోంచి రియాక్ట్ అవుతున్నాం. గత అనుభవం ఎప్పుడు డెడ్. సో దానితో కోపం వస్తుంది మనకి. వాళ్ళు ఏదైనా అంటే నాకు హర్ట్ అవుతున్నాను, కోపపడుతున్నాను. ఆ కోపాన్ని తగ్గించుకో అని చెప్పి అంటున్నారు. కోపాన్ని తగ్గించుకోవడానికి ట్రెడిషన్ అంటే ఐఎమ్ యూజింగ్ యాజ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ. పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్క్లూడ్స్ ఆల్ రెలవెంట్ శాస్త్రాస్. అవి బైబిల్ అవ్వచ్చు, భగవద్గీత అవ్వచ్చు, ఏదైనా సరే అవన్నీ కూడా పుస్తకంలో ఉండిపోయి దైనందిన జీవితంలో క్వశ్చనింగ్లోకి రాలేకపోతుంది. క్వశ్చనింగ్ లేనప్పుడు అది డెడ్ థింగ్ కింద అవుతుంది. సో దట్ ఈస్ నాట్ ఏబుల్ టు గివ్ మీ రిలీఫ్. ఆ రిలీఫ్ రావాలంటే స్పందించేవాడు ఎవడో తెలుసుకోకుండా నేను కోపం నుంచి విముక్తి పొందలేను. ఆ స్పందించేవాడు ఎవడో తెలియాలంటే
దానికి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలంటే విస్ఫోటం అన్నారు, శక్తి విస్ఫోటం కావాలంటున్నారు. నాకు తెలిసిన పద్ధతి ప్రకారం నేను వెంటనే రెస్పాండ్ అయిపోతున్నా. రెస్పాండ్ అవ్వడానికి ఆలోచనకు చాలా లిమిటెడ్ ఎనర్జీ ఉంటుంది. ట్రెడిషన్ అబ్జర్వర్డ్ అంటారు. అబ్జర్వర్ కూడా పాస్ట్ నుంచి వచ్చింది, గతం నుంచి వచ్చింది. అది కూడా టైం. ఆ టైం ప్రాసెస్ లో ఉండే ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది. అలా కాకుండా ఇదర్ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ దెర్ ఇస్ టోటల్ ఎనర్జీ, పూర్తి ఎనర్జీ ఉన్నప్పుడు ఈ క్షణంలో ఏముంటే దాని నుండి విముక్తి పొందుతామా? ఇప్పుడు నాకు కోపం వచ్చింది. కోపం ఇస్ ద ఫీలింగ్. ది వర్డ్ యాంగర్ ఈజ్ నాట్ యాంగర్, ద ఫీలింగ్ ఆఫ్ యాంగర్ ఈజ్ యాంగర్. ప్లీజ్ అండర్స్టాండ్. మనం మాట అనే పదము వాడకుండా ఉన్నది ఉన్నట్టు చూడగలమా? దానికి భయం ఉండకూడదు. ఆ క్షణంలో వి మస్ట్ హావ్ ద డిసిప్లిన్. ఆ నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఉన్నది ఉన్నట్టు చూడగలిగే ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలంటే భయం లేకుండా ఉండాలి. ఏ కోరికలో లేని ఇది ఉండాలి. అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఎ ఫౌండేషన్. హౌ యు లుక్, హౌ యు సీ. ఆ టోటల్ ప్రేమతో, టోటల్ అటెన్షన్ తో, కేర్ తో మనం చూడగలిగితే వచ్చే ఎనర్జీలో నేను లేను, ఆలోచన లేదు, గతం లేదు. గతం లేని స్థితి ఏదైనా సరే చాలా ఎక్కువ శక్తితో, ఎనర్జీతో ఉంటుంది. ఆ శక్తితో ఎప్పుడైతే ఉన్నది ఆ ఫీలింగ్ చూడగలిగామో, ఆ ఫీలింగ్ ఏమవుతుందో ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సిందే. ఆ ఫీలింగ్ ని కృష్ణమూర్తి గారు వండర్ఫుల్ గా డిస్క్రైబ్ చేశారు. ఇట్ ఫ్లవర్స్, వాట్ ఎవర్ ఎనీ ఫ్లవర్, అది వికసించినప్పుడు కొంతసేపటికి అది విదరవుతుంది, అది ఎండిపోయి పడిపోతుంది రేఖలు. అలాగా మన ఫీలింగ్, ఆ కోపం అనేది కూడా మొత్తం మైండ్ అంతా ఆవరిస్తుంది. ఆ చూసే విధానంలో అబ్జర్వర్ పాస్ట్ ఉండదు, ఆలోచన ఉండదు, ట్రెడిషన్ సప్రెషన్ ఉండదు, కంట్రోల్ ఉండదు, పలాయనం ఉండదు, కండెమినేషన్ ఉండదు. అటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ లో మనం ఎప్పుడైతే చూసామో, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండే లవ్ అండ్ ఎఫెక్షన్, ఆ మానసిక స్థితితో ఉన్నది ఉన్నట్టు చూస్తున్నప్పుడు రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ కోపం కూడా అణిగిపోద్ది. అది ఈ క్షణమే అనుగుతుంది. అదే ఆ టోటల్ ఎనర్జీ కూడా అప్పుడే ఆ క్షణంలో వచ్చి ఆ ఎనర్జీతో ఉన్న వాట్ ఎవర్ యాక్చువాలిటీ, ఆ కోపం అనేది ఫీలింగ్ యాక్చువల్, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూత్. ఆల్ యాక్చువల్స్ ఆర్ నాట్ ట్రూత్. సో వి సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్ దట్ యాక్చువాలిటీ. ఆ కోపం అనే ఫీలింగ్ అని చూసాం, ఫీలింగ్ నాట్ ది వర్డ్. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ డిజాల్వ్ అయిపోయిందో, ఇన్ దట్ మూమెంట్ వీఆర్ లిబరేటెడ్. ఆ లిబరేటెడ్ వచ్చిన టైంలో వీఆర్ ఇన్ కనెక్షన్, బ్లిస్ఫుల్ స్టేట్. వాట్ ఈస్ దట్ స్టేట్, వాట్ ఈస్ దట్ ఎనర్జీ? వన్ హ్యాస్ టు అండర్గో, వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఓన్లీ త్రూ అబ్జర్వేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. బసవరెడ్డి గారు. సార్ నేను మాట్లాడచ్చు సార్? మాట్లాడండి. నమస్కారం సార్ అందరికి. నా పేరు బసవరెడ్డి, మాది గుంటూరు సార్. ఇక్కడ నేను మన రైల్వేస్ వర్క్ చేస్తూ ఉంటాను. అదే నా ఫ్రెండ్ వైజాగ్ లో ఉంటారు, ఆయన రెఫరెన్స్ ఇచ్చారనమాట. జస్ట్ ఆయన నా ఫ్రెండ్ అంటే రత్నాకర్ గారు. సో నేను జాయిన్ అయ్యాను. మీ నంబర్ ఒక చాటింగ్ లో లీవ్ చేయండి. పక్క చాటింగ్ ఉంది కదా, చాటింగ్ లో నా ఫోన్ నంబర్ సార్. ఫోన్ నెంబర్, పేరు. ఓకే, తప్పకుండా సార్. మాట్లాడు. ఓకే, ఏం లేదు సార్. ఇప్పుడు మనము ఏ మనిషిని చూసుకున్నా రకరకాల ఎమోషన్స్ కనిపిస్తూ ఉంటాయి. కోపము, ద్వేషము, రాగము, ప్రేమ, అటాచ్మెంట్, ఇవన్నీ ఉన్నాయి కదా. నా డౌట్ ఏంటంటే, ఈ ఎమోషన్స్ కి మనకు బయాలజికల్ బేసిస్ లేదంటే ఉందా, లేదంటే సైకలాజికల్ బేసిస్ కారణం? ఒకవేళ బయాలజికల్ బేసిస్ అనుకుంటే, ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్ లో ఇవన్నీ కూడా ఎమోషన్స్ మనకి క్రియేట్ అయితే వాటిని మనం ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉందా? కృష్ణమూర్తి గారి పర్స్పెక్టివ్ ఏంటి ఈ విషయంలో ప్లీజ్? కృష్ణపణి గారు ఉన్నారా? ఉన్నానండి. బసవరెడ్డి గారు సార్, ఇది బయలాజికల్ అయినా సైకలాజికల్ అయినా కూడా ఇవల్యూషన్ లో భాగమేనండి. సార్, బయలాజికల్ ఇవల్యూషన్, సైకలాజికల్ ఇవల్యూషన్ ఒక రెండు ఫేజెస్ లో జరిగినటువంటి విషయమే తప్ప ఆ రెండు కూడా వేరే వేరే అనడానికి లేదండి. అది ఒక నిమిషం. మనకి వీటికి బయాలజికల్ లో ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్ లో మన సర్వైవల్ కి ఈ ఎమోషన్స్ అవసరం అనుకున్నట్లయితే
వీటిని మనం ట్రాన్స్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉందా ప్రజెంట్? కానీ మీరు అనేటటువంటి దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. సైకలాజికల్ అనేది కూడా మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి పుట్టినటువంటి ఎవల్యూషనరీ బేసిసే. ఓకే, రెండిటికి బేసిస్ ఒకటేనండి, రెండిటికి మూలం ఒకటే. ఒక సందర్భంలో అంటే మీరు హిస్టరీలో చూస్తే గనక బయలాజికల్ ఇవల్యూషన్ ముందు వచ్చింది, దాని తర్వాత మనకి ఎప్పుడైతే ఈ బ్రెయిన్ ఫార్మేషన్ అవి అయ్యాయో దాంట్లో సైకలాజికల్ ఇవల్యూషన్ కూడా వచ్చింది. రెండు విడివిడిగా మనం చూడవలసినటువంటి అవసరం లేదు. ఒకటి. రెండోది, మనం అర్థం చేసుకోవడంలో ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఎలిమినేటింగ్ దీస్ థింగ్స్. ఎలిమినేటింగ్ అనేటటువంటిది ఇస్ ఎ మెంటల్ ప్రాసెస్. దీన్ని తీసిపారేయాలి, ఎన్వి కానీ, జెలసీ కానీ, ఫియర్ కానీ, ఇవన్నీ తీసిపారేయడం కాదండి అక్కడ. ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఎలిమినేషన్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ డీప్లీ అబ్జర్వింగ్ ది హోల్ ప్రాసెస్. దీన్ని ఎన్వి అనేది, ఈర్ష్య అనేటటువంటిది, అసూయ అనేటటువంటిది, భయం అనేటటువంటి దాన్ని మనము పూర్తి స్థాయిలో సమగ్రంగా, సంపూర్ణంగా, చైతన్యవంతంగా మనకున్నటువంటి ఎరుకతోటి, మనకున్నటువంటి అటెన్షన్ తోటి దీన్ని చూడగలుగుతున్నామా లేదా అన్నది మాత్రమే ప్రశ్న. కృష్ణమూర్తి గారు పదే పదే చెప్పింది ఏంటంటే, ఈ రకమంగా మీరు చూడగలిగితే కనుక అది దానంతటదే రాలిపోతుంది, మీరు ఏం చేయనవసరం లేదు. దీనికి చక్కటి మామూలుగా ఇచ్చేటటువంటి సంప్రదాయంలో ఇచ్చేటటువంటి ఉదాహరణ ఉంది. బుద్ధుడి విషయంలో, ఇంకోళ్ళ విషయంలో కూడా వచ్చినటువంటి ఉదాహరణ ఏంటంటే, ఒక నిర్మలమైనటువంటి కొలను ఉంది, సరస్సు ఉంది, దాంట్లో ఒక చిన్న రాయి వేశారు. రాయి వేస్తే ఏమవుతుంది, అది తరంగాలుగా మొత్తము కొలనంతా వ్యాపిస్తుంది. ఈ రాయి వేయడం అయితే మన చేతిలో ఉన్న పని మనం చేసేసాము, అది ఆ తరంగాలు వస్తున్నాయి, అదంతా వ్యాపించి ఉంది. ఈ తరంగాల్ని పూర్తిగా సమసిపోయి ఇంతకు పూర్వం ఉన్నటువంటి నిర్మలమైనటువంటి స్థితికి మనం తీసుకురావడానికి ఏం చెయ్యాలి? ఈ ప్రశ్న కనుక మనం వేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం ఏమి చేయకుండా ఉంటేనే అది ప్రశాంతంగా, నిర్మలంగా అవుతుంది తప్ప, మీరు ఏ పని చేసినా కూడా ఇంకా దాంట్లో ఉన్నటువంటి ఆ కొలనులో ఉండేటటువంటి తరంగాలు, దాంట్లో ఉండే సంక్షోభాన్ని పెంచుతాము తప్ప, అది పూర్తిగా మళ్ళా ప్రశాంతమయ్యేటటువంటి స్థితి దానంతట అది రావాల్సిందే తప్ప మీ ప్రయత్నం వల్ల రాదు. ప్రయత్నం అనేటటువంటిది ఇంకో రాయి వేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ రాళ్లు వేయడం మానేయాలండి. ముందర రాళ్లు వేయడం మానేయాలి అంటే, డోంట్ అలౌ ది మైండ్ టు ఇంటర్ఫియర్ ఇన్ ఎవ్రీ ప్రాసెస్ అండ్ ఎవ్రీ అబ్జర్వేషన్. జరుగుతున్నటువంటి ప్రతి దాంట్లోనూ ఏంటంటే ఇది కల్పించుకుంటుంది. ఇది కల్పించుకోవడానికి ఏమిటి అంటే, నేను అనే భావం చాలా పటిష్టంగా ఉంది కాబట్టి, దానికి ప్రాముఖ్యత కావాలి కాబట్టి, ఆ ప్రాముఖ్యతని సంతరించుకోవడానికి ప్రతి విషయంలోనూ కూడా అది చొచ్చుకుపోయి దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి అది ఇంకా సంక్షోభాన్ని పెంచుతుంది. ఈ సత్యాన్ని మనం గమనించగలుగుతున్నామా లేదా అన్నది ముఖ్యం. వారు ఏ ఉదాహరణ తీసుకున్నా, ఎన్వి అన్నా, ఫియర్ అన్నా, యాంగర్ అన్నా, ఇంకోటన్నా ఏది తీసుకున్నా కూడా ముఖ్యమైనటువంటి అంశం ఇది. మౌలికమైనటువంటి అంశం ఏంటంటే, మనస్సు అనేది నేను అనే దాంట్లోంచి సృష్టింపబడినటువంటి ఒక తత్వము, ఒక వ్యవహారం. అదంతా కూడా ఇట్ ఈస్ మోర్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఎ ప్రాసెస్. ఎందుకంటే మనస్సు నిశ్చలంగా ఉండేటటువంటి పదార్థం కాదు కదా, అది ఎప్పుడూ కూడా చలనంతో, గమనంతో ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి, అటువంటిది ఆ చలనము, ఆ గమనము లేనటువంటి స్థితి ఏమైనా ఉందా అనేటటువంటి అన్వేషణ కొనసాగించాలి. లేకపోతే ఏమవుతుందంటే, మనకి ఎంతసేపు మనకి తెలిసినటువంటి పరిజ్ఞానంలో మిగిలిపోతాం. కృష్ణమూర్తి గారు పదే పదే అన్నారు, ది మైండ్ ఈజ్ ది పాస్ట్. ఇంతకుముందు సుబ్బారావు గారు చెప్పినట్టు, థాట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది ప్రాసెస్ ఆఫ్ టైం. అండ్ దీంట్లో ఉన్నటువంటిది ఏమిటి? ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, మెమరీ అన్నారు కృష్ణమూర్తి గారు. ఇట్స్ ఎ బండల్. ది మైండ్ ఈజ్ ఎ బండల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ అండ్ మెమరీ, అండ్ ఆల్ దిస్ ఈస్ ది పాస్ట్. ఇది గతానికి సంబంధించినటువంటిదే. ఆ గతములో జీవిస్తున్నంత కాలము ఓ నూతనత్వం అనేటటువంటిది మనకి తెలిసేటటువంటి అవకాశమే లేదు.
ఈ గతము ఏ రకంగానూ స్పందించకుండా ఉండి, ఏ రకంగానూ అనేక విషయాల్లో కల్పించుకోకుండా తన యొక్క ఉనికిని తెలియజేసుకోవాలి అనేటటువంటి తాపత్రయం పడకుండా ఉన్నప్పుడు, అది తనంతట తాను అది నిశ్శబ్దంగా అయిపోయినప్పుడు, నిశ్చలంగా అయినప్పుడు ఒక నూతనత్వం సంతరించుకోవడానికి, ఓ నూతనత్వం ఆవిర్భవించడానికి అవకాశం ఇస్తున్నాం. మనం ఆ అవకాశం ఇవ్వకుండా ఎంతసేపు విశ్లేషణ చేసుకుంటూ, వివరణ కోసం చూసుకుంటూ, మనకు అర్థమైనటువంటి ధోరణిలో దీన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేయడమే బేసిక్ ప్రాబ్లం. వాట్ ఈస్ అవర్ బేసిక్ ప్రాబ్లమ్ ఈజ్ వీ హ్యావ్ దిస్ కాంట్రడిక్షన్ ఇన్ అస్ అన్నారు. మనకు నా మనస్సు, నా వ్యవహారం ఎట్లా ఉన్నదో అట్లాగే ఉండాలండి. కృష్ణమూర్తి గారు చెప్పేటటువంటి ఆ ఇమ్మెన్సిటీ, ఆ ట్రూత్ అనేది కూడా నాకు అర్థమైపోవాలి. ఈ రెండు పరస్పరం ఒకదానికోటి విరుద్ధమైనటువంటివి. ఈ రెండు ఒక చోట ఉండలేవు, ఒక చోట జరిగే పని కాదు. నీ మనస్సు ఎటువంటిది అంటే దానికి ఉదాహరణగా తీసుకున్నది అసూయ అనేటటువంటి ఒక విషయాన్ని తీసుకుని వారు చర్చించారు. ఇంకేదైనా విషయాన్నైనా కూడా తీసుకుని చర్చించచ్చు. చర్చ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఆ చర్చ ద్వారా మనకు ఒక విధమైనటువంటి అవగాహన కలగాలి, ఆ పర్సెప్షన్ రావాలి. ఆ పర్సెప్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఊహించనటువంటి విధంగా అనూహ్యమైనటువంటి ఒక మార్పు రావడానికి అవకాశం ఇస్తున్నారు. అది మనం గమనించాలి ఇక్కడ. లేకపోతే ఎంతసేపు ఈ పరిధిలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటుంది, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇట్ విల్ ఆల్వేస్ ఆపరేట్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ది నోన్ అన్నారు. బికాస్ ది మైండ్ డస్ నాట్ నో ఎనీథింగ్ అదర్ దాన్ దాట్. మైండ్ అనేటటువంటి దానికి తన యొక్క అనుభూతులు, తన యొక్క అనుభవాలు, తన యొక్క పరిజ్ఞానము, తన యొక్క స్మృతులు, దీన్ని కంటే భిన్నమైనటువంటి దానికి ఏది కూడా తెలియదు. దీంట్లో అది వెతుక్కుందామంటే జరిగే పని కాదు. కాబట్టి ఇట్స్ నాట్ బేసికలీ ఎ క్వశ్చన్ ఆఫ్ ఎలిమినేషన్. మనం చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే, ఎలిమినేషన్ అంటే తీసిపారేయడం కాదండి. ఇక్కడ ఉన్నది ఎట్లా తీసేస్తామండి? ఎదురుకుండా ఉంది. నాలో విపరీతమైన ద్వేషం ఉంది, కోపం ఉంది, అహంకారం ఉంది, నాలో అసూయ ఉంది. ఏం పెట్టి తీస్తానండి? ఇదేం వస్తువు కాదు కదా. అంటే డ్రాప్ కావాలంటారా? అది డ్రాప్ అవ్వాలి అంటే దాన్ని సమగ్రంగా పరిశీలించగలగాలి. అది చేస్తున్నటువంటి ఎన్ని రకాలుగా ఈ మనస్సు నాటకాలు ఆడుతోందో, ఈ మనస్సు ఎన్ని రకాలుగా తనని తాను మోసపుచ్చుకుంటోందో అనేటటువంటిది మనం ప్రత్యక్షంగా గమనించగలగాలి. దానికి మనకు తీవ్రమైనటువంటి ఎనర్జీ కావాలన్నారు. చెప్పండి, ఏదో అంటున్నారు. వన్స్ అది డ్రాప్ అయింది అనుకుందాం. డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ మనం మనలో ఆపరేట్ అయ్యే అవకాశం లేదంటారా? ఎమోషన్స్ అవన్నీ కూడా యు ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ది ఫోల్డ్ ఆఫ్ ది మైండ్. వన్స్ ఇట్ ఈస్ డ్రాప్డ్ అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ వన్స్ ఫర్ ఆల్ అని మీరు మళ్ళీ టైంలో తీసుకురాకండి. ది మూమెంట్ యూ బ్రింగ్ ఇట్ ఇన్ టు టైమ్, ది మైండ్ విల్ గో ఇన్ టు ఇన్అటెన్షన్. ఇక్కడ విషయం ఏంటంటేనండి, ఇప్పుడు మనం ఫిజికల్ గా చూద్దామండి. ఫిజికల్ గా ఒక సందర్భంలో ఏదైనా వేడి వస్తువు ముట్టుకున్నాం అనుకోండి, వెంటనే అది కాలింది. మళ్ళీ ఆ పని చేస్తామా మనము? ఆ పని వైపు మన మనస్సు పోతుందా? పోదు కదా. ఆ రకమైనటువంటిది సైకలాజికల్ గా కూడా పాసిబుల్. వన్స్ యూ హ్యావ్ సీన్ ది ఫాల్స్ యాజ్ ది ఫాల్స్, ఇది అసత్యము, ఇది అబద్ధము, దీనికి ఏ రకంగానూ ఉనికి లేదు, ఇది నేను కల్పించుకున్నది అనేటటువంటి సత్యాన్ని గనక ఆ ఫాల్స్ ని ఫాల్స్ గా చూసినప్పుడు దాంట్లోంచి వచ్చేటటువంటి ట్రూత్ గురించి కృష్ణమూర్తి గారు మాట్లాడారు. ఇది సులభం అని ఎవరు చెప్పలేదండి. ఆయన కూడా ఇట్స్ అన్ ఎనార్మస్ టాస్క్ అన్నారు. ఎనార్మస్ టాస్క్ అంటే ఇట్ ఈస్ నాట్ విత్ రెస్పెక్ట్ టు పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు హ్యావింగ్ దట్ ఎనర్జీ టు పర్సీవ్, ఎనర్జీ టు అబ్జర్వ్. ఆ విస్ఫోటకమైనటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ ఎనర్జీ ఏదైతే కావాలో అది లోపించడం అనేటటువంటిది కూడా మన బేసిక్ ప్రాబ్లం అంటున్నారు ఆయన. అది మనం దీన్ని చాలా సూక్ష్మంగా గ్రహించగలిగితే మనకి దాంట్లో ఉన్నటువంటి సౌందర్యము, దాంట్లో ఉన్నటువంటి సౌలభ్యం, అంటే ఒక రకంగా కృష్ణమూర్తి గారు పదే పదే అంటారు, అది చాలా ఈజీ అండి అంటారు. ఈజీ అంటే అర్థం ఏంటంటే సులభంగా అవుతుందని కాదండి. అక్కడ ఒకసారి ఆ రహస్యం తెలిస్తే అది సులభం అవుతుంది. ఆ రహస్యం తెలియనంతసేపు అది చాలా సంక్లిష్టమైన పరిస్థితిలోనే ఉండిపోతుంది. ఇక్కడ మనకు చాలా ఇది
నిజంగానే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయము, ఎవ్వరు కాదనరు. అందుకనే ఆయన జీవితకాలం మొత్తంలో కూడా నిజంగా మౌలికమైనటువంటి పరివర్తన చెందినటువంటి వాళ్ళని నేను నా చుట్టూ ఎవరిని చూడలేదు అని అనడానికి కూడా నిరాశతోటి కాదు, కానీ ఆ విస్ఫోటకమైనటువంటి శక్తిని ఎవరు కూడా సంతరించుకుని దాన్ని ఇముడ్చుకుని దాని ద్వారా చూడగలగడం అనేటటువంటిది జరగలేదు అన్నారు. ఇది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు డాక్టర్ సుబ్బారావు ఎస్ సార్, ఇప్పుడు మీరు అనేటటువంటి టాపిక్ అంటే కృష్ణపండి గారు ఒక ఇదిగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కాబట్టి వారు కూడా మీరు అనే టాపిక్ చూడండి. చక్రపాణి గారు బాగుంది, కృష్ణమూర్తి అనే ట్రెడిషన్ టాపిక్ అండి, నథింగ్ టు డు విత్ ఆర్గ్యుమెంట్స్. అందులో ఆర్గ్యుమెంట్ ఉండదు. అంటే కృష్ణమూర్తి గారు ట్రెడిషన్ అనేది ఏ కాంటెక్స్ట్ లో యూజ్ చేశారు అనేది, అంతే కదా సుబ్బారావు? అలా కాదండి, ట్రెడిషన్ మీద ఒక బుక్ ఉందండి. దే టాక్డ్ విత్ బుద్ధిస్ట్, దే టాక్డ్ విత్ హిందూ ఫిలాసఫర్స్, లైక్ దట్ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్, సైంటిస్ట్ అందరూ వచ్చారండి. అందులో ట్రెడిషన్ ప్లేడ్ ఎ రోల్, అండ్ ఇన్ వాట్ వే ట్రూత్ రిలేటెడ్ టు ట్రెడిషన్ యాజ్ దే అండర్స్టూడ్. వాళ్ళు అర్థం చేసుకున్న ట్రెడిషన్ లో ట్రూత్ ఎలాగుంది అలా వస్తుంది టాపిక్. వెరీ బిగ్ టాపిక్, మంచి టాపిక్ సార్. లెట్ us do it అండి. ఇట్స్ ఎ గుడ్ టాపిక్ సార్. కృష్ణమూర్తి అండ్ ట్రెడిషన్ అందామా సుబ్బారావు? పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కృష్ణపని గారు అదే సార్, రామకృష్ణ సార్, కృష్ణమూర్తి అనే ట్రెడిషన్ పెట్టేద్దాం, అది అవసరం. ఓకేనా? కృష్ణమూర్తి అండ్ ట్రెడిషన్, లేకపోతే ట్రెడిషన్ అండ్ కృష్ణమూర్తి అంటే సరిపోద్దిగా సార్? ఏమండి? ట్రెడిషన్ అండ్ కృష్ణమూర్తి చాలా పెద్ద అంశం అది. నో, ట్రెడిషన్ అండ్ కృష్ణమూర్తి అంటే చాలా వెళ్తుంది, అలా కాదు. కృష్ణమూర్తి అండ్ ట్రెడిషన్ అంటే మనం ఇక్కడ రిలవెంట్ కృష్ణమూర్తి ఇదిగా చదువుతున్నాం కదా. ఆయన ట్రెడిషన్ అని ఇప్పుడు అబ్జెక్షన్ ఎక్కడొచ్చింది? కృష్ణమణి గారు ఏమంటారంటే, మీరు ఒక సాంప్రదాయం అని ఎలాగా పూర్తి అవగాహన లేకుండా అంటున్నారని భావన వచ్చింది. అది సమ్ సెన్స్ ఇన్ దాట్. అంచేత కృష్ణమూర్తి అండ్ ట్రెడిషన్ ఎందుకు ట్రెడిషన్ అంటే నాలెడ్జ్ అని సుబ్బారావు చెప్పారు. సో ఆ అంశాన్ని మనం చూద్దాం. కృష్ణమూర్తి అండ్ ట్రెడిషన్. ఓకే సార్, ఓకే. అందుకని ఇదేం లేకుండా ఓన్లీ ట్రెడిషన్ అనండి సరిపోతుంది. లేదు లేదు సార్, అంటే ఈ కృష్ణమూర్తి అండ్ ట్రెడిషన్ పెడతారు. ట్రెడిషన్ అంటే మళ్ళీ ఇంకో వేరే గారు ఇప్పుడు ఓన్లీ ట్రెడిషన్ ఉన్నారనుకోండి, అంటే బట్ ఐ వాంట్ సమ్ మీ రిమార్క్స్ కూడా కావాలి కృష్ణమణి గారు నాకు. అంటే ఇది సరిగ్గా మన టాపిక్ అనుకుంటే దాని ప్రకారం వెళ్తుంది. ట్రెడిషన్ అండ్ కృష్ణమూర్తి అంటే ట్రెడిషన్ మాట్లాడడమో కృష్ణమూర్తి మాట్లాడడం అవుతుంది. అలా కాకుండా కృష్ణమూర్తి అండ్ ట్రెడిషన్ అంటే ఏ కాంటెక్స్ట్ లో ట్రెడిషన్ అనే నాలెడ్జ్ అనే సందర్భం అన్నారు సుబ్బారావు గారు, ఆ కాంటెక్స్టా లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఏం సార్? కరెక్ట్. మనం ఎవరిని కూడా దూషించడం కానీ లేకపోతే ఇంకోటి కించపరచడం అని కాదండి. అవగాహన ప్రాసెస్ లో మనం ఎక్కడ దీన్ని మనము ఎక్కడ వదిలిపెట్టడం అనేది ముఖ్యం అండి. క్లింగ్ అవడం కాదు, ఎక్కడ అయిపోరో తెలియాలి, అది తెలియాలండి. అది గమనించాలి. అది విఘ్నులైన వాళ్ళు గమనించాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఆ పని ఇంకొకటి గమనించవలసింది కూడా, నాకు తెలియదు అన్నది కూడా గమనించాలి. తెలియదు, నాకు తెలియదు అనేటటువంటిది కూడా ఇట్స్ ఎ బిగినింగ్. యాక్చువల్లీ ఎనీ సబ్జెక్ట్, ఎనీ టాపిక్, మనం మాట్లాడే ఏ టాపిక్ అయినా నాకు తెలియదు అని మొదలు పెడితే తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇట్స్ రియల్లీ ట్రూ ఎంక్వైరీ అండి. ఐ డోంట్ నో బిగినింగ్ అండ్ ఎండింగ్ అండి. అది ట్రూ ఎంక్వైరీ అండి. లోపల మనసా వాచా కూడా, ఇన్సైడ్ కూడా మనకి అలాగే వెళ్దామండి. ఐ డోంట్ నో అనే పద్ధతి వెళ్దాం. దట్ ఈస్ హ్యూమిలిటీ. అదే హ్యూమిలిటీ అంటే. కరెక్ట్ అండి, హ్యూమిలిటీ, హంబుల్నెస్. ఎస్ దట్ ఇస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సో కృష్ణమూర్తి అండ్ ట్రెడిషన్ అని పెడదామండి టాపిక్. ఓకేనా? ఎస్ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. లేదు చక్రపాణి గారు, కృష్ణపాణి గారు, మంచిదండి. రాంగ్ సిగ్నల్ వెళ్తున్నామనండి. ఏం రాంగ్ సిగ్నల్ ఏదేం వెళ్ళదు సార్, చాలా బాగుంది. ఎందుకంటే కృష్ణమూర్తి గారు ఏం చెప్పారు ఏందనేది అసలు చాలా మందికి ఏం తెలియట్లేదు. ఆయన ఏం చెప్పారో వేట ప్రారంభిద్దాం. చాలా మంది ఏమైనా ఇంకా వెతికి యూట్యూబ్ లో పెట్టండి, టెక్స్ట్ పెట్టండి, వెళ్దాం, చూద్దాం. దాని అంతా తెలిసేద్దాం నెక్స్ట్ వీక్. అంటే కరెక్ట్ గా వర్డ్ సెషన్ సార్. సార్ భయపడాల్సిన పని లేదండి, భయపడాల్సిన పని లేదు.
నాగేశ్వరరావు గారు, డాక్టర్ గారు, కృష్ణఫణి గారు, రామకృష్ణ గారు, ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ థాట్ ప్రొవోకింగ్ సెషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ థాట్ ప్రొవోకింగ్ సార్, నాట్ విత్ ఎనీ నెగటివ్ ఇంటెన్షన్స్. వెరీ థాట్ ప్రొవోకింగ్. అందరూ చాలా బాగా మాట్లాడారు సార్. మై హంబుల్ అండ్ రెస్పెక్ట్ఫుల్ రికార్డ్స్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ.